హలో కొలీగ్, ఇంకొక కొత్త కోర్స్తో మళ్ళీ వచ్చాం. ఈ కోర్స్ మార్కెట్లో చాలా డిమాండ్ అన్న కోర్స్. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది పవర్ బిఐ కోర్స్ అనమాట. అడ్వాన్స్డ్ కోర్స్ ఇది. సో బయట మనం మార్కెట్లో చూసుకుంటే 10,000 నుంచి 15,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు అడ్వాన్స్ పవర్ బిఐ నేర్పించడం కోసం. అది మనం ఫ్రీగా మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము. సో అందరూ మంచిగా నేర్చుకోండి. బయట మార్కెట్ కూడా చాలా బాగుంది, ఆపర్చునిటీస్ కూడా చాలా బాగున్నాయి, ప్యాకేజెస్ కూడా మంచి మంచి ప్యాకేజెస్ వస్తాయి ఈ పవర్ బిఐ కోర్స్ అనేది నేర్చుకుంటే. దీంతో పాటు మనకు ఫ్రీ అడ్వాన్స్ ఎక్సెల్ కోర్స్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. సో అది కూడా నేర్చుకోండి. సో ఎవరికైనా పవర్ బిఐ కావాలన్నా, అడ్వాన్స్డ్ ఎక్సెల్ కోర్స్ కావాలన్నా సరే మన ఛానల్ అనేది షేర్ చేయండి. సో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ మీరు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నేను ఇంకా ఫ్రీ కోర్సెస్ లాంచ్ చేస్తాను. అలాగే ప్రతి జాబ్ గురించి, ప్రతి సెక్టార్ గురించి ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ అన్నీ మన పాడ్కాస్ట్ రూపంలో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ పాడ్కాస్ట్లు కూడా చూడండి, మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం తెలుసుకోండి. సో ఈజీగా జాబ్ కొట్టండి. సో లేట్ చేయొద్దు, ఎంజాయ్ లెర్నింగ్. వినబడుతుందా మహేష్? ఓకే. సో ఇన్ లాస్ట్ క్లాస్ మనం డిఫరెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి పవర్ బిఐలో. ఐ మీన్ రిబ్బన్ ట్యాబ్ లో ఏమేమి, హోమ్ లో ఏం ఆప్షన్స్ ఉన్నాయి, వ్యూ లో ఏం ఆప్షన్స్ ఉన్నాయి, హెల్ప్ లో ఏం ఆప్షన్స్ ఉన్నాయి, బటన్స్ గురించి అండ్ సింక్ స్లైసెస్ గురించి, ఓకే, అండ్ ఫిల్టర్స్ గురించి, ఫిల్టర్ ప్యానల్ గురించి, ఫార్మాటింగ్ ప్యానల్స్ గురించి తెలుసుకున్నాం. రైట్? ఎనీ డౌట్స్ ఇన్ దట్? ఫోర్త్ టాస్క్ డ్రిల్ త్రో యూజ్ చేయడం ఒకసారి చెప్తావా? డ్రిల్ త్రూ యూజ్ చేయడం ఎలాగో చెప్పాలా? ఫోర్త్ టాస్క్ మేము పంపించాము, ఒకసారి అది చూసి డ్రిల్ త్రో ఎలానో చెప్పవా? ఓకే, ఫైన్. టాస్క్ అనేది క్లాస్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్, థియరిటికల్ గా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు. ఓకే, ఫైన్. సో స్మైలిక అండ్ హరి, బటన్ ఒక్కటి మహేష్, అంటే డ్రిల్ త్రూ పెట్టినప్పుడు ఒక బటన్ వస్తుంది కదా, బ్యాక్ బటన్. అవును, అది నాకు వర్క్ చేయట్లేదు అసలు. నాకు అది అర్థం కావట్లేదు. అది ఒక్కసారి చెప్పు. షూర్. అది కూడా గో హెడ్. అది మీ టాస్క్ చెప్తారు కదా లాస్ట్ లో. టాస్క్ చెప్పేటప్పుడు అది కూడా చెప్తాను. అది ఓకే, అది కూడా చెప్పండి. సో ఇందులో పవర్ బిఐ డెస్క్టాప్ అండ్ డిజైన్ కంప్లీట్ అయినట్టు, ఐ మీన్ విజువలైజేషన్ పార్ట్ కంప్లీట్ అయినట్టు. సో దెన్ విల్ జంప్ ఇన్ టు పవర్ క్వెరీ. ఓకే, పవర్ క్వెరీ ఇన్ ద సెన్స్, పవర్ క్వెరీ అనేది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి టేబుల్స్ లోడ్ అవుతుంటాయి కదా. సో ఐ షేర్ మై స్క్రీన్. సో అది నేను టేబుల్స్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ శాంపిల్స్. ఇప్పటి నుంచి మనం సూపర్ స్టోర్ యూఎస్ అనేది వాడదాం. ఓకే, డేటా సెట్ చేంజ్ చేస్తున్నాము, ఫినాన్షియల్ డేటా సెట్ నుంచి సూపర్ స్టోర్ డేటా సెట్ కి. ఓకే, ఐ మీన్ ఫస్ట్ అయిపోయింది, సెకండ్ది. సో విల్ సీ what all are we have. పవర్ క్వెరీ ఈజ్ నథింగ్ బట్ మనం ఇటెల్ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ. ఓకే, సో ఇక్కడ చూసావా, వన్ వీఆర్ లోడింగ్ ద డేటా, ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తున్నాయి. మనం ప్రతిసారి లోడ్ చేసి ఇప్పటి వరకు డేటాను లోడ్ చేసి పవర్ బై డెస్క్టాప్ లోకి వెళ్ళిపోయాం. ఓకే, ఫైన్. నౌ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ విల్ గో ఫర్ ట్రాన్స్ఫార్మ్ డేటా అండ్ దెన్ విల్ సి డేటా ప్రాపర్ గా ఉందో లేదో చూసుకొని డెస్క్టాప్ లోకి వెళ్ళాలి. దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ యాక్చువల్లీ. ఎందుకంటే మన స్ట్రక్చర్ డేటా అనుకోండి, ఐ మీన్ డేటా మనకు ఆల్రెడీ సీక్వెల్ లోనే ప్రాసెస్ అయిపోయింది. ఓకే, డేటా మొత్తం కరెక్ట్ గానే ఉంది అనే మనకి ఒక వ్యూ ఉంది అనుకోండి. సో దెన్ వీ కెన్ గో ఫర్ లోడ్. ఓకే,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇక్కడ ఎక్సెల్ నుంచి తీసుకుంటున్నా నేను. సో మీరు ఇందులో చూస్తే చూడండి, హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, హెడర్స్, కాలమ్ హెడర్స్ అనేవి రాంగ్ గా ఉన్నాయి. బికాస్ రీజియన్ అనేది కాలమ్ హెడర్ అండ్ మేనేజర్ అనేది కాలమ్ హెడర్, బట్ బై మిస్టేక్ లో కాలమ్ హెడర్ పైన ఇంకో కాలమ్ ఉంది. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాండిల్ ఇన్ ట్రాన్స్ఫార్మ్ డేటా. అండ్ మనం SSIS లో చూసాము, గుర్తుందా? స్ప్లిట్ ఆపరేషన్ చూసాము, సార్ట్ ఆపరేషన్ చూసాము, అండ్ లుక్అప్ ఆపరేషన్ చూసాము కదా. సో దీస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ డేటాలో చూస్తాం. సో బేసికల్లీ మనం పవర్ బిఐ లో SSIS ఇంక్లూడ్ అయ్యింది, SSAS ఇంక్లూడ్ అయ్యింది, అండ్ SSRS ఇంక్లూడ్ అయ్యిందని చెప్పుకున్నాం ఫస్ట్ లో. ఓకే, సో అది మీకు చూపించాను కదా, హౌ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ వన్ టూల్ అని చెప్పి. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ SSRS. చూసాము రిపోర్టింగ్. ఓకే, డెస్క్టాప్ విజువల్ క్రియేషన్ అండ్ ఆల్. ఓకే, విజువల్ క్రియేషన్, టేబుల్ క్రియేషన్, బటన్స్, హెడ్డింగ్ క్రియేషన్ అండ్ కార్డ్ విజువల్ క్రియేషన్, ఇవన్నీ విజువల్స్ అన్నమాట. సో SSRS లో మనం చేసింది అదే కదా. ఓకే, SSRS ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. ఓకే, దెన్ యూ విల్ అండర్స్టాండ్. సో ఇది మొత్తం SSRS కిందకి వస్తుంది. సో విజువలైజేషన్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నౌ విల్ గో ఫర్ SIS పార్ట్, ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్స్, దిస్ ఇస్ నథింగ్ బట్ పవర్ క్వెరీ. ఓకే, పవర్ క్వెరీ అన్నమాట. Okay, Power Query, we use Power Query to transform the data before loading data into Power BI. Okay, simply we can say what is the Power Query entering it. We'll use Power Query to transform data and do different operations. Okay, before loading data into Power BI. Before loading అవసరం లేదు. We'll do transformations and we'll do some operations in on top of data అంటే సరిపోతుంది. ఎందుకంటే బిఫోర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మళ్ళీ వాడు నెక్స్ట్ క్వశ్చన్ వస్తుందంటే ఆఫ్టర్ మీరు లోడ్ చేసిన తర్వాత దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయలేమా అని వస్తుంది. సో లోడ్ చేసిన తర్వాత కూడా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఓకే, సో విల్ సీ అబౌట్ దిస్. అండ్ దిస్ ఈస్ మోడలింగ్. ఓకే, మోడలింగ్ ఇన్ పవర్ బిఐ. మోడలింగ్, సో ఇది కూడా చూద్దాము. సో ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తున్నాను నేను. అండ్ ఎలాగో గ్యాప్ వచ్చింది కదా, SSAS చెప్దాం మీకు. సో మీకు SSAS చెప్తే నెక్స్ట్ కంటిన్యూ చేసేయచ్చు అనుకున్నా. ఓకే, నెక్స్ట్ పవర్ క్వెరీ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ మోడలింగ్ దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్తాను. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్, క్విక్ గా డిఫరెన్స్ చూడొచ్చు మీరు. ఓకే, అక్కడ అలా చేస్తున్నాం, ఇక్కడ ఇలా చేస్తున్నామని. ఓకే, ఇక్కడ నేను ట్రాన్స్ఫార్మ్ మీద కొడితే ఇక్కడ 3 టేబుల్స్ వచ్చి మనం ఈ 3 టేబుల్స్ లోడ్ చేసాం. ఓకే, ఈ 3 టేబుల్స్ లో మనకి ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్స్ కావాలి, చేంజెస్ కావాలి, కాలమ్స్ డిలీట్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి, ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ వి డూ హియర్. ఓకే, హియర్ వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్. Transform data, add column, okay, view and all, home and all. Okay, so first basic transformations to tell them first of all. Okay, so ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ తోనే చూడండి. కాలమ్ 1 కాలమ్ 1 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సింది ఏంటి, రీజన్ అండ్ మేనేజర్ అనేవి మన కాలమ్ హెడర్స్ గా రావాలి. ఓకే, దిస్ ఇస్ ద బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ మినిమం. సో ఇక్కడ హోమ్ బటన్ లో మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్. ఓకే, సో కర్సర్ నా దగ్గర తీసుకెళ్తే యూ కెన్ సీ ప్రమోట్ ద ఫస్ట్ రో ఆఫ్ ద టేబుల్ ఇంటూ ద కాలమ్ హెడర్. ఓకే,
అంటే టేబుల్లో ఉన్న ఫస్ట్ రోని కాలమ్ హెడర్ ని చేయొచ్చు దీన్ని యూజ్ చేసుకొని అని. ఐ క్లిక్ ఆన్ దిస్ యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్. ఓకే, మేనేజర్ అయింది. అండ్ ఇక్కడ మీరు గమనించారా, ఇప్పుడు నేను క్లిక్ చేయగానే ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, ఒకటి యాడ్ అయింది. సో ఇఫ్ యూ గో బ్యాక్ ఈ దీనికి చూడండి. సో మీరు ఇక్కడ ఒక యాక్షన్ చేస్తే మనకి ఇక్కడ స్టెప్స్ క్రియేట్ అవుతూ వస్తుంటాయి అనమాట. వెన్ ఎవర్ వాట్ ఎవర్ ద యాక్షన్ యూ డూ హియర్ మనకి ఇక్కడ అది ఫీడ్ అవుతూ వస్తుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ గో బ్యాక్ యూ కెన్ ఈజీలీ గో బ్యాక్. ఓకే, సో ఇలా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ ఆ స్టేట్ కి వచ్చేస్తాం. ఓకే, సో అగైన్ ఐఎమ్ డూయింగ్ దిస్ థింగ్. సో సి ప్రమోటెడ్ హెడర్ చేంజ్ టైప్. చూసారా, చేంజ్ టైప్ అనేది ఆటోమేటికల్ గా అయిపోయింది. చూసారా, చేంజ్ టైప్ అంటే దిస్ డేటా టైప్. ఓకే, సో పవర్ BI by default it will take as a default change type. Okay, so this is the basic one, and we use the first row as a header. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనం ఏమంటాం, యూజ్ ద ఫస్ట్ రో యాజ్ అ హెడర్. ఓకే, సో ఇది బేసిక్ అన్నమాట. సో ఇక్కడ చూసాము. నెక్స్ట్ డిఫరెంట్ టేబుల్స్కి వెళ్ళి చూసాము, అన్ని టేబుల్స్ ఓకే అయ్యాయి అనుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ క్లిక్ అండ్ అప్లై. క్లిక్ అండ్ అప్లై మీరు క్లిక్ చేస్తే ఓకే, వేరే వాటిలో నాకు ప్రాబ్లం ఏమి లేదు. ఓకే, దెన్ ఐ డూ క్లిక్ అండ్ అప్లై. ఓకే, సో ఇక్కడ లోడ్ అవుతాయి ఇప్పుడు ఆ 3 టేబుల్స్ అనేవి. సో డేటా ఇస్ లోడెడ్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి హెడర్స్ ఏమొస్తున్నాయి. ఈచ్ కాలం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఆ డేటాను మళ్ళీ మనం చూడాలనుకుంటే దీనిలో ఈ వ్యూలోకి వెళ్ళాలి, టేబుల్ వ్యూలోకి వెళ్ళాలి. ఓకే, సో ఇది ఇలా యూజర్స్ మీద క్లిక్ చేస్తే మనం చేసిన ట్రాన్స్ఫర్మేషన్స్ తో పాటు అప్లై అయ్యి వస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ మనం చేంజ్ డేటా టైప్ అనుకున్నాం కదా, ఆ డేటా టైప్ ని మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా డేటా టైప్ ని చేంజ్ చేసుకోవచ్చు. సో యు నో దిస్ థింగ్ రైట్. అండ్ విజువలైజేషన్స్ అనేవి మనకు తెలిసినవి. ఓకే, ఆల్ we know all the visualizations and all, right? So this is the just basic transformations in Power BI. Okay, and మళ్ళీ మీరు if you want to do again transform data, and first చూసాము basic transformation is okay, బాగానే ఉంది. లోడ్ చేసాము. లోడ్ చేసిన తర్వాత మీరు ఇంకేమైనా ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాలి, ఓకే, లేదా ఇంకేమన్నా అడిషనల్ గా మనకి రిపోర్ట్ చేసేటప్పుడు ఏమన్నా చేయాల్సిన అవసరం వచ్చింది అనుకోండి. సో హియర్ వీ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్ డేటాలో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా ఉంది చూసారా. సో ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీరు బ్యాక్కి వెళ్ళిపోతారు, పవర్ క్వెరీకి వెళ్ళిపోవచ్చు. దెన్ యూ కెన్ కంటిన్యూ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫ్రమ్ దేర్ అండ్ దెన్ క్లిక్ ఆన్ అప్లై కొడితే మళ్ళీ అక్కడ వరకు చేసిన ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి లోడ్ అవుతాయి. ఓకే, సో ఇవి మనం సింగిల్ ఫెచ్ లో ఒకటేసారి ఫస్ట్ టైమే చేసుకోవచ్చు. ఓకే, లేదా మీరు వర్క్ చేసి ఒక టేబుల్ 2 టేబుల్స్ వర్క్ చేసి లోపలికి వచ్చి చూసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళొచ్చు. బట్ డిఫరెన్స్ ఏంటంటే సింగిల్ ఫెచ్ లో వర్క్ చేస్తే మీరు ఇందాక డేటా లోడ్ అయింది చూసారా,
సో మీరు వర్క్ చేసి లోపలికి వచ్చి చూసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ వర్క్ చేస్తే ఎవ్రీ టైం అది లోడ్ అవ్వాలంటే టైం పడుతుంది కదా. సో ఇట్స్ టైం కన్జ్యూమింగ్. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవడం ఇస్ ద బెస్ట్ వే. ఎందుకంటే మనకి చిన్న ఎక్సెల్ ఫైల్ కి ఎంత టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెద్ద టేబుల్ ఉంది అనుకోండి, సో అప్పుడు మీకు ఐ మీన్ పెద్ద డేటా సెట్ ఉంది అనుకోండి, దెన్ యూ విల్ ఫేస్ సమ్ లోడింగ్ అండ్ లోడింగ్ టైమ్ అండ్ ఆల్. ఓకే, విల్ వేస్ట్ సమ్ టైమ్ దేర్. అండ్ స్టేటస్ ఆల్రెడీ రిటర్న్ లో ఉండండి, రిటర్న్స్ లో. ఓకే, యూజర్స్ అండ్ సెకండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి వెళ్దాము. ఓకే, సెకండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ యూజర్స్ ఉన్నారు కదా, యూజర్స్ ఆర్ సిటీస్. ఓకే, ఆల్రెడీ సార్టింగ్ ఆర్డర్ లోనే ఉన్నాయి. సో హియర్ వి హ్యావ్ మన ఎక్సెల్ లో అండ్ అలాంటి వాటిలో మనకి సార్ట్ ఉంటుంది. సార్ట్ ఇన్ ద సెన్స్ A to Z వరకు, Z to A వరకు. సో వీ కెన్ యూజ్ దోస్ టు సార్ట్. ఓకే, ఇది ఆల్రెడీ సార్టింగ్ లోనే ఉంది అనుకుంటా. సో ఐ గో ఫర్ సమ్ అదర్ థింగ్. I'll add. Okay, I'll add. So here also we can add the data. Here also we can connect to the data. Okay, ఇది మొత్తం మనం పవర్ బిఐ లో కనెక్ట్ అయినంటే సేమ్ ఇక్కడ కూడా ఉంటుంది. డేటా సోర్స్ కనెక్ట్ అవ్వడం అండ్ డేటా ఎంటర్ చేయడం అవన్నీ. ఓకే, I'll say demo. అండ్ ఇక్కడ సేమ్ మందానికి వెళ్దాము. SID, స్టూడెంట్ ఐడి అండ్ నేమ్ స్టూడెంట్ ఈజ్ ఎన్ఎఫ్. Student ID I'll give as a 1, and second I'll give as a 2, and 3. Okay. So for example ఇవి ఉన్నాయి అనుకుందాం మనకు. సో I'll click on OK. Yeah, సో ఈ డెమోలో మనకి డిఫరెంట్ ఇలా వచ్చాయి అనమాట, రైట్. సో నాకు ఈ నేమ్స్ అనేవి సార్టింగ్ ఆర్డర్ లో రావాలి. ఓకే, సో క్లిక్ ఆన్ దిస్ అండ్ హియర్ యూ హ్యావ్ A to Z. A నుంచి Z వరకు సార్టింగ్ ఆర్డర్ లో ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ Z to A, హై టు లో వరకు కూడా సార్టింగ్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అలానే ఇక్కడ కూడా చేయొచ్చు. ఓకే, నెంబర్స్ ఎంత అనేది, ఓకే, నెంబర్స్ ఏంటి ఎంత అనేది కూడా మనం సార్టింగ్ ఆర్డర్ లో ఇచ్చుకోవచ్చు ఇలా. ఓకే, and I'll add one more thing. Fee కూడా ఇద్దాము. నాకు ఫీని యాడ్ చేద్దాం. ఫీ something. ఓకే, సో ఫీ కాలం ఉంది. నేను ఫీ వైజ్ గా సార్టింగ్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దెన్ వీ కెన్ డూ ఫీ వైజ్ సార్టింగ్ ఆర్డర్ కూడా చేయొచ్చు. ఓకే,
ఓకే, fee wise sorting order కూడా చేయొచ్చు. సో I'll do in ascending order and I'll do in descending order. ఓకే, సో మీరు చూసారా డేటా టైప్ అనేది చేంజ్ కాలేదు. సో ఎంటర్ is a number, so it is showing as a text. I'll change it to whole number. Okay, then we can play. Okay, fee wise గా ascending order, fee wise గా descending order. Okay, సో మనం ఇలా డేటా లోడ్ చేసుకొని ఇచ్చుకోవచ్చు. ఓకేనా, అండ్ we can give a rank. ఓకే, ర్యాంక్ నేను చాలా చూపిస్తానండి, ఇట్ విల్ బి హెవీ ఫర్ యూ. సేమ్ ఇదే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ మనం ఇక్కడ కూడా చేయొచ్చు. యూ క్లిక్ ఆన్ ద డౌన్ arrow mark, you'll see that ascending order and descending order. Now we have applied descending order. స్క్వేర్ బాక్స్ వచ్చింది చూడండి, అండ్ ఇక్కడ క్లియర్ సార్ట్. ఇవి రెండు కాకుండా నార్మల్ గా ఉండాలి అనుకుంటే యూ కెన్ డూ క్లియర్ సార్ట్. క్లియర్ సార్ట్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఉందో అలా వస్తుంది. నార్మల్ గా ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ అ సార్ట్. దిస్ ఇస్ అబౌట్ అ సార్టింగ్ ఇన్ Power BI. ఈ ఆప్షన్స్ ఐకాన్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. డోంట్ పానిక్, ఎందుకంటే ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ వర్షన్. మనది ఏ వర్షన్ నడుస్తుందో ఆ వర్షన్ మీద ఉంటుంది. సో నా ఫిబ్రవరి నడుస్తుంది, మీ వేరే వర్షన్ ఉంటే కొంచెం ఐకాన్స్ కానీ లేకపోతే ఇవి కానీ చేంజ్ ఉంటాయి. బట్ ఆప్షన్స్ అనేవి సేమ్. In everything we have same options. Okay, then next if చూసాం, use the first row as header and data type change. మనకి డేటా టైప్ ఇలా చేంజ్ చేస్తున్నాం కదా, సో అలా కాకుండా ఇక్కడ కూడా డేటా టైప్ చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ థింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ ని నేను డెసిమల్ కింద మారుస్తాను చూడండి. డెసిమల్ అంటే పాయింట్స్. ఈ టర్మ్స్ తెలుసుకోండి. డెసిమల్, హోల్ నెంబర్, టెక్స్ట్ అంటే ఏంటి, ఓకే, ఫిక్స్డ్ డెసిమల్ నెంబర్, పర్సంటేజ్ అంటే తెలుసు మనకి, డేట్ టైం తెలుసు, డేట్ తెలుసు, టైం తెలుసు, డేట్ టైం జోన్ తెలుసు, ఓకే, టెక్స్ట్ తెలుసు. ట్రూ అండ్ ఫాల్స్ అంటే అది ఓకే, మనకి డేటా అవైలబుల్ ఉంది, ట్రూ ఆర్ ఫాల్స్ పెట్టుకుంటాం కేస్ కండిషన్ ఇచ్చుకొని, అదనమాట. బైనరీ నెంబర్ అంటే మనకు తెలిసిందే కదా. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, సో దిస్ ఇస్ అ బేసిక్ వన్. అండ్ ఇక్కడ కూడా మనకి టేబుల్ కి సంబంధించిన ఉంటాయి ఆపరేషన్స్. ఈ ఎంటైర్ టేబుల్ మనం కాపీ చేసుకోవచ్చు. యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్ టేబుల్ మనం ఇందాక చూసాం కదా, సో అది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్ దీస్ నేను నెక్స్ట్ తర్వాత చెప్తాను. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ అనమాట. సో ఈ సైడ్ మొత్తం టేబుల్స్ ఉంటాయి, క్వెరీస్ ఉంటాయి. యూ కెన్ హైడ్ అండ్ యూ కెన్ అన్హైడ్. అండ్ ఇవన్నీ టేబుల్ నేమ్స్. ఇక్కడ టేబుల్ నేమ్ ఇది ఆర్డర్ అనేది యూ కెన్ సి. పవర్ బిఐ డెస్క్టాప్ లో చూడొచ్చు ఇక్కడ. ఓకే, ఆర్డర్, రిటర్న్స్, యూజ్ వస్తున్నాయి. ఓకే, సో అవే అనమాట. ఇక్కడ మీరు టేబుల్ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ప్రాపర్టీస్ లో నేమ్స్ లో ఇక్కడ టేబుల్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. దెన్ ఈ నేమ్ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇవి మనం చూసాము. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కాలమ్ నేమ్స్. ఓకే, మనకు తెలిసిందే, ఆల్ ఇవన్నీ కాలమ్ నేమ్స్ పైన ఉండేవి. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద కాలమ్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఉంది, రో ఐడిని నేను ఐడి కింద చేంజ్ చేస్తాను. ఓకే, డబుల్ ట్యాప్ ఆన్ దట్. డబుల్ ట్యాప్ చేస్తే డైరెక్ట్ గా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎడిట్ చేశాను, దెన్ ఎంటర్. ఓకే, సో ఐడి చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, రీనేమ్ ద కాలమ్. ఓకే, రీనేమ్ ద కాలమ్ అనే స్టెప్ యాడ్ అయింది. ఓకే, సో అలా మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ కావాలో అన్ని నెంబర్ ఆఫ్ రోస్ కి కాలమ్స్ కి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ద రీనేమింగ్ కాలమ్ నేమ్. ఓకే, ఆర్ ఎల్స్ మనకి ఇక్కడ కూడా ఉంటుంది రీనేమ్. ఓకే, రీనేమ్ కొడితే వస్తుంది.
Okay, these are the two options. అక్కడ అలా యూజ్ చేయొచ్చు, ఇలా యూజ్ చేయొచ్చు. ఫైన్. సో ఇది బేసిక్ అనమాట, బేసిక్ స్ట్రక్చర్. అండ్ ఇక్కడ కూడా ఉంటుంది రీనేమ్. ఓకే, రీనేమ్ ద కరెంట్ కాలం. ఓకే, అండ్ సేమ్ ఓకే సార్టింగ్. ఓకే ఫైన్. సో దిస్ ఇస్ ద థింగ్, బేసిక్ థింగ్. ఇవన్నీ బేసిక్ థింగ్స్. సో ఈరోజు బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దామని ఐ థాట్ టు సే బేసిక్ థింగ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్ప్లిట్ కాలం చూద్దాము. స్ప్లిట్ కాలం, స్ప్లిట్ కాలం. ఎగ్జాంపుల్ కావాలంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ ఎగ్జాంపుల్ లోనే చేస్తా నేను. ఆ డేటాలో ఒకటి ఎగ్జాంపుల్ లేదు. సో ఇందులో ఏం చేస్తానంటే నేను మహేష్ ఓకే మెన్షన్ సబ్ పడితే ఏమనుకుందండి, ఆల్ దీస్ ఆర్ జస్ట్ డమ్మీ వన్. ఓకే, యూజింగ్ ద ఫస్ట్ లెటర్ యాజ్ ఇనిషియల్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ రెండు ఉన్నాయి అనుకోండి. సో how we can split the first name and last name from a name. ఓకే, ఇది ఫస్ట్, ఇది నేమ్ అండ్ ఇది సర్నేమ్ అనుకుందాము. దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తాము, ఓకేనా? సో వీ హ్యావ్ అ స్ప్లిట్ కాలం హియర్. అండ్ మీకు ట్రాన్స్ఫర్మేషన్స్ లోకి వెళ్తే కూడా స్ప్లిట్ కాలం ఉంటుంది, స్ప్లిట్. ఓకే, సో ఇవి రెండు ఆప్షన్స్ యూజ్, రెండు సేమ్, కాకపోతే ఒక దగ్గర కాకుండా రెండు దగ్గరలు పెట్టాను అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే కూడా మీకు స్ప్లిట్ కాలం వస్తుంది. ఇలా రైట్ క్లిక్ చేస్తే కూడా దాని మీద స్ప్లిట్ కాలం వస్తుంది. ఐఎమ్ షోయింగ్ ఆల్ పాసిబిలిటీస్. ఓకే, మీకు ఒక దగ్గర మర్చిపోయినా ఇంకో దగ్గర గుర్తుంటుంది కదా అని. ఓకే, సో నేను స్ప్లిట్ బై డెలిమీటర్ ఫస్ట్ది యూజ్ చేస్తున్నాను స్ప్లిట్ లో. ఓకే, స్ప్లిట్ బై డెలిమీటర్. డెలిమీటర్ అంటే ఏంటంటే ఏదైనా ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఓకే, ఏదైనా ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. సో ఇక్కడ మనకి రెండింటిని డివైడ్ చేయడానికి మనకున్న పాసిబిలిటీ ఏంటి దీంట్లో? సో అదే చూపిస్తుంది పాసిబిలిటీ, స్పేస్. ఓకే, బికాజ్ మనకి ఇక్కడ స్మైల్గా స్పేస్ ఎస్ అని ఇచ్చాను నేను. ఎందుకు ఇచ్చానంటే ఆ స్పేస్ లో నేను డివైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, స్పేస్ లో డివైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో ఎంటర్ ఏ స్పెషల్ క్యారెక్టర్ ఆర్ డెలిమీటర్. ఇక్కడ ఉంటే ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ లేకపోతే మీరు కస్టమ్ లో ఎంటర్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎండ్ కానీ ఏమైనా ఉందనుకోండి, అండర్ స్కూల్ అలా ఉందనుకోండి, సో యూ కెన్ ఎంటర్ చేసేస్తే స్ప్లిట్ అవుతుంది అది. ఓకేనా? సో నౌ ఇన్ అవర్ కేస్ స్పేస్. ఓకే, అండ్ హియర్ వీ హ్యావ్ 3 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ స్పేస్ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ నుంచి స్పేస్ ఉన్నప్పుడు అక్కడ చేయమంటాను. సెకండ్ ఏంటంటే రైట్ సైడ్ నుంచి స్పేస్ ఉన్నప్పుడు చేయమంటాను. అండ్ థర్డ్ ఏంటంటే ఈచ్ అకరెన్స్ ఆఫ్ డెలిమీటర్, ఈచ్ అకరెన్స్ కి చేయమంటాను. ఓకే, నేను 3 చూపిస్తాను ఎగ్జాంపుల్స్. ఫస్ట్ నేను లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటున్నాను. ఆర్ఎల్స్ ఓకే, we'll do bit more tricky and then we'll start. Okay, Microsoft Word PA. And I'll change the names. Okay, Mahesh something. Okay, yes, and I mean I need 3 names. Okay, that's why I'm doing this.
Mahesh, yes, and we have some other name or number or ఉంటాయి కదా ఏదో ఒకటి. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ 3 నేమ్స్ ఉన్నాయి అనుకుందాము. ఓకే, అలా చేద్దాం. అండ్ ఎస్ అండ్ ఎస్. ఓకే, యూజ్ ఎస్ అండ్ ఎస్. ఫస్ట్ ఎస్ ఏంటంటే మీకు మిడిల్ నేమ్ అనుకుందాం, అండ్ థర్డ్ ఇస్ సర్ నేమ్. సో మీకు ఎగ్జాంపుల్కి ఈజీగా ఉంటుంది. ఓకే, yeah, I loaded that. And first delimiter, so space. In first example, first ఏంటిదంటే ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ డెలిమీటర్ అంటున్నాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ లో కాలమ్ లో స్ప్లిట్ అవ్వాలా, రో లో స్ప్లిట్ అవ్వాలా అని కూడా ఉంటుంది. ఓకే, ఐ యూజ్ కాలమ్ ఎందుకంటే నాకు సపరేట్ కాలమ్ రావాలి మిడిల్ నేమ్ అనేది. సో ఇది నేమ్ అనేది ఒక కాలమ్, ఆ కాలమ్ ని నేను 3 కాలమ్ గా స్ప్లిట్ చేస్తున్నా. ఎలా స్ప్లిట్ చేస్తున్నా అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్. ఫస్ట్ నేమ్ ఒక కాలమ్, లాస్ట్ నేమ్ ఒక కాలమ్, మిడిల్ నేమ్ ఒక కాలమ్. ఓకే, సో నాకు 3 కాలమ్స్ కావాలి, ఓకేనా. దెన్ స్పెషల్ కోడ్స్ లో ఏమైనా పెట్టాలా క్యారెక్టర్స్ ని అని అడుగుతుంది, నాకు అవసరం లేదు. ఓకే, నన్ను పెట్టాను నేను. అండ్ దెన్ ఈ ఆప్షన్ లేకపోతే డోంట్ వరీ, మనకి మినిమం ఆప్షన్స్ అనేవి అన్నిట్లో ఉంటాయి లేటెస్ట్ వర్షన్స్ లో. ఓకే, అండ్ ఓకే చూసారా, నేమ్ 1, నేమ్ 2. ఓకే, నేమ్ అనేది 2 పార్ట్స్ గా స్ప్లిట్ అయిపోయింది. బేస్డ్ ఆన్ మనం ఏమన్నాం, లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డెలిమీటర్ ఎక్కడ ఉంటే అక్కడి నుంచి స్ప్లిట్ చేయమన్నాం. సో ఇలా చూసుకుంటే లెఫ్ట్ సైడ్ మనకి ఎలా ఉంది చూడండి. ఇలా చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఏదొస్తుంది, ఫస్ట్ స్మైలికా తర్వాత స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ కి స్ప్లిట్ అయిపోయింది. ఓకే, ఎందుకంటే మనం లెఫ్ట్ సైడ్ డెలిమీటర్ ని యూజ్ చేస్తున్నాం. యూ కెన్ సీ దట్ హియర్ లెఫ్ట్ మోస్ట్ డెలిమీటర్ అనే ఒక ఆప్షన్ ని మనం యూజ్ చేసాం. ఓకే, సో అందుకని అది ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ డెలిమీటర్ ఉంది, ఆ డెలిమీటర్ దగ్గర స్ప్లిట్ అయిపోయింది. ఓకే, దిస్ ఇస్ ద వన్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే లెఫ్ట్ ఒక్కదానికే స్ప్లిట్ అవ్వాలంటే ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు రైట్ నుంచి లాస్ట్ నేమ్ ఒకటే స్ప్లిట్ అవ్వాలి. ఓకే, మిడిల్ నేమ్ ఫస్ట్ నేమ్ కలిపి ఒక కాలమ్ లో ఉండాలి. అండ్ కొన్ని కేసెస్ లో ఎలా ఉంటుందంటే ఇలాంటి కేసెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రొడక్ట్ ఐడి ఉంది, ప్రొడక్ట్ నేమ్ ఉంది అనుకోండి. ఆ ప్రొడక్ట్ నేమ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ అండర్స్కోర్ L2 L3 అలా వస్తుంది అనమాట. సాఫ్ట్వేర్ మొత్తం L2 అండ్ హార్డ్వేర్. మేము చేసే రియల్ టైమ్ సినారియో ఇది ఇప్పుడు చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రొడక్ట్స్ లో ఆ ప్రొడక్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక రూటర్ ఉంది అనుకోండి, డీలింక్ రూటర్ ఉంది. ఓకే, సో ఆ డీలింక్ రూటర్ లోపల ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది కదా. సో డీలింక్ రూటర్ అమ్మేవాడు ఏం చేస్తాడు, ఆ హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ కలిపి మీకు సేల్ చేస్తున్నట్టు కదా, రైట్. అలా ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ ఉంది, మీరు ఒక సిస్టమ్ సేల్ చేస్తున్నారు. సిస్టమ్ ఎట్లా ఉంటుంది, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సో నేను ఏం చేస్తున్నా అంటే సిస్టమ్ H1 అనేది ఏమో హార్డ్వేర్, హెచ్ అనే హార్డ్వేర్ ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ డెల్ అండర్స్కోర్ హెచ్. ఓకే, విండోస్ 10 అండర్స్కోర్ ఎస్. ఓకే, సాఫ్ట్వేర్ అంటే ఎస్ రావాలి. ఓకేనా, అండ్ ఇలా ఉన్నాయనుకోండి. సో నేను డెల్ కంప్యూటర్ లో విండోస్ 10 సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నా. అప్పుడు ఎట్లా వస్తుంది, డెల్ అండర్స్కోర్ విండోస్ 10 అండర్స్కోర్ ఓకే సాఫ్ట్వేర్ అని వస్తుంది కదా, ఎస్ అని వస్తుంది లాస్ట్ లో. సో నాకు ఇందులో హార్డ్వేర్ ఏదో కావాలి. హార్డ్వేర్ అంటే డెల్ వరకు ఒక సపరేట్ కాలం కావాలి, అండ్ సాఫ్ట్వేర్ ఏదో కావాలి, విండోస్ 10 వరకు ఒక సపరేట్ కాలం కావాలి. అండ్ ఆ వర్షన్ సాఫ్ట్వేర్ అది లాస్ట్ లో ట్యాగ్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ L1 ఆర్ ఐ మీన్ ఎస్ ఆర్ హెచ్ అనేది ఉందనుకోండి, ట్యాగ్స్ ఉన్నాయనుకోండి, ఆ ట్యాగ్స్ నేను సపరేట్ కాలం గా తీసుకోవాలి. ఓకే, అలా 3 కాలమ్స్ కి స్ప్లిట్ చేసుకోవాలి. సో ఓకే, ఇలాంటి కేసెస్ లో కూడా మనం స్ప్లిట్ అనే కండిషన్ వాడచ్చు. ఇప్పుడు మనం యూజ్ చేసే స్ప్లిట్ కండిషన్ వాడచ్చు. ఓకే, అండ్ నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఫస్ట్ నేమ్ ఒకటి, లాస్ట్ నేమ్ ఒకటి, ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ అనేది ఒక కాలం కింద కావాలి, ఓన్లీ లాస్ట్ నేమ్ అనేది ఒక కాలం కింద కావాలి. సో మనం రైట్ మోస్ట్ డెలిమీటర్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు రైట్ సైడ్ నుంచి చూస్తే, ఓకే రైట్ సైడ్ నుంచి చూస్తే, సో ఫస్ట్ నాకు ఇంతవరకే కావాలి.
సో ఈ రెండింటికి మధ్య స్పేస్ ఉంది కదా, సో నేను రైట్ మోస్ట్ డెలిమీటర్ అంటే నాకు సపరేట్ ఇది ఒక్కటి ఒక కాలం కిందకి వచ్చేస్తుంది, ఇవి రెండు ఒక కాలం కిందకి వస్తాయి. ఓకే, ఎందుకు అంటే నాకు ఈ స్పేస్ ఎక్కడ ఉంటే ఫస్ట్ నాకు స్పేస్ ఎక్కడ వస్తే అక్కడితో కట్ అయ్యి నాకు కొత్త కాలం కింద వస్తుంది కదా. ఓకే, సో నేను నన్ను వాడుతున్నాను అండ్ ఓకే ఓకేనా. సో దీని వరకు వచ్చేస్తుంది రైట్ మోస్ట్ డెలిమీటర్ అంటే, ఇది ఒక ఆప్షన్. ఓకే, దెన్ ఇంకొక లాస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు ఉన్నది డెలిమీటర్ లో ఫర్ ఈచ్ అకరెన్స్. ఓకే, ఈచ్ అకరెన్స్ ఆఫ్ డెలిమీటర్ అంటే డెలిమీటర్ ఎప్పుడు సరే స్ప్లిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి స్మైల్ కి తర్వాత ఒక డెలిమీటర్ స్పేస్ ఉంది అండ్ ఎస్ తర్వాత ఇంకొక స్పేస్ ఉంది. ఓకేనా, సో ఇది మొత్తం 3 కాలమ్స్ గా డివైడ్ అవుతుందని చెప్తుంది. ఓకేనా, ఈచ్ అకరెన్స్ ఎన్ని ఉంటే అన్ని. ఓకే, దెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఐ క్లిక్ ఓకే, ఇది 3 కాలమ్ గా స్ప్లిట్ అవుతుంది. ఓకేనా, దిస్ ఇస్ ద స్ప్లిట్. దీన్ని మనం స్ప్లిట్ కండిషన్ అంటారు. ఇంటర్వ్యూస్ లో అడిగే ఛాన్స్ ఉంది ఇది క్వశ్చన్. ఓకే, ఒక నాకు ఒక ప్రొడక్ట్ ఉంది అండ్ హీ కెన్ ఆస్క్ లైక్ దిస్. నాకు ఒక ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్ లో ఫస్ట్ పార్ట్ ఏమో కేటగిరీ. ఓకే, అండ్ సెకండ్ పార్ట్ ఏమో ఇది. సో హౌ కెన్ స్ప్లిట్ దోస్ అని చెప్పొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ డెలిమీటర్ బట్టి మనం స్ప్లిట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద స్ప్లిట్ కండిషన్ ఆపరేషన్స్. త్రీ స్ప్లిట్ కండిషన్ ఆపరేషన్స్ అన్నమాట. ఓకే, సో ఐ థింక్ బేసిక్ థింగ్ ఇంతవరకు ఓకే అనుకుంటున్నాను. అండ్ యా, వీ హ్యావ్ ఫ్యూ మోర్, ఇవి కూడా చూద్దాము. స్ప్లిట్ వరకు చూద్దాము ఈరోజు, దెన్ విల్ ర్యాప్ ఇట్ అప్. ఓకే, బేసిక్ ఫినిష్ అవుతాయి. ఓకే, దెన్ ఇప్పుడు మళ్ళీ స్ప్లిట్. ఇప్పటి వరకు మనం స్ప్లిట్ బై డెలిమీటర్ చేసాం. డెలిమీటర్ అంటే మనకు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది, ఆ స్పెషల్ క్యారెక్టర్ ని యూజ్ చేసుకొని బేస్ చేసుకొని స్ప్లిట్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, స్ప్లిట్ కాలమ్ బై నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ లో స్ప్లిట్ అవ్వాలి. ఓకే, సో నేను 1 అని పెడుతున్నాను, ఎందుకంటే నాకు ఫస్ట్ 1 కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫుల్ నేమ్ ఉంది అనుకోండి, లాస్ట్ నేమ్ నాకు ఇంటి పేరు మొత్తం వచ్చింది అనుకోండి, సో దాన్ని బట్టి పెట్టచ్చు. ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ ఇది బట్టి పెట్టచ్చు. ఓకే, అండ్ వన్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ పొజిషన్, సేమ్ ఇది లెఫ్ట్ నుంచి రైట్ నుంచి, అండ్ రిపీటెడ్లీ అంటే ఎప్పుడంటే అప్పుడు. ఓకేనా, నెంబర్ ఆఫ్ కాలమ్స్ స్ప్లిట్ ఇంటూ అని అంట. ఎన్ని కాలమ్స్ లో స్ప్లిట్ అవ్వాలి, 2 చాలు. ఎందుకంటే ఇక్కడ నుంచి ముందు ఒకటి, ఇక్కడ తర్వాత ఒకటి, సేమ్ ఇందాక చేసిన ఆపరేషన్ నేను మళ్ళీ చేస్తున్నాను. సో యూ కెన్ సీ దట్. ఓకే, సరే లాస్ట్ ఒకటి ఒక వైపు వచ్చేసింది. కాకపోతే అన్నిసార్లు పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే డెలిమీటర్ అనేది చాలా వరకు యూజ్ చేస్తాము. ఈ స్ప్లిట్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఇంటి పేరు ఉందనుకోండి ఏదో ఒకటి. ఓకే, ఆ ఇంటి పేరు అనే సర్నేమ్ మారిపోతూ ఉంటుంది కదా అందరికి. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది కొంతమంది 7 క్యారెక్టర్స్ ఉంటుంది, కొంతమంది 10 క్యారెక్టర్స్ ఉంటుంది కదా. నేమ్ కూడా అంతే, కొంతమంది పెద్దగా ఉంటుంది, కొంతమంది చిన్న నేమ్ ఉంటుంది కదా, 6 క్యారెక్టర్స్ ఉంటుంది అలా. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది మనం మాన్యువల్ గా డిఫైన్ చేయలేం కదా. సో అదే డెలిమీటర్ అనుకోండి, కరెక్ట్ గా నేమ్ తర్వాత డెఫినెట్ గా స్పేస్ ఇస్తాం మనం కదా. సో డెలిమీటర్ అనేది అక్కడ నేమ్స్ కానీ వాటికి కానీ అక్కడ బెస్ట్ వే. అండ్ ఇక్కడ మనకి నేను ఇందాక చెప్పాను చూసారా, అలాంటి వాటికి ఇది బెస్ట్ వే. లెఫ్ట్ సైడ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ Windows 10 అండర్స్కోర్ ఇది ఉందనుకోండి, లేదా Windows 10 పక్కన ఎస్ అని వస్తుంది అనుకోండి, ప్రతిసారి Windows 10 SW అనుకోండి. సో లెఫ్ట్ సైడ్ నుంచి SW అంటే 2 క్యారెక్టర్స్ తీసేయాలి, ఆ 2 క్యారెక్టర్స్ స్ప్లిట్ చేయాలి అని పెట్టుకోవచ్చు. ఓకే, సో అలా అన్నమాట.
అలాంటి కేసెస్ లో వర్క్ అవుతుంది, ఇలాంటి కేసెస్ లో వర్క్ కాదు. ఓకే, ప్రతిసారి ఎస్డబ్ల్యూనే ఉంటుంది విండోస్ 10 పక్కన, విండోస్ 9, విండోస్ 8 అలా ఎస్డబ్ల్యూ, ఎందుకంటే సాఫ్ట్వేర్ కాబట్టి. సాఫ్ట్వేర్ అని లాస్ట్ లో వస్తుంది కదా. డెల్ కానీ లెనోవో కానీ అలాంటి వాటి దగ్గర హెచ్డబ్ల్యూ అని వస్తుంది, అంటే హార్డ్వేర్ అనమాట లాస్ట్ లో. ఓకే, సో అలాంటి కేసెస్ లో ఏంటంటే యూజ్ చేయొచ్చు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది, ఎందుకంటే ప్రతిసారి 2 క్యారెక్టర్లే ఉంటాయి, హెచ్డబ్ల్యూ కానీ ఎస్డబ్ల్యూ కానీ. సో వాటిని మనం 2 క్యారెక్టర్స్ కింద లాస్ట్ నుంచి 2 క్యారెక్టర్స్ పెట్టుకొని స్ప్లిట్ చేయొచ్చు. ఓకేనా, సో అది. అండ్ ఈచ్ అకరెన్స్ ఇక్కడ చూడండి, నేను రైట్ సైడ్ నుంచి ఇస్తున్నాను. రైట్ సైడ్ నుంచి ఇవ్వాలంటే 6 క్యారెక్టర్స్ ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ నేమ్ ఒకటి అనుకోని 6 క్యారెక్టర్స్ ఇచ్చా, 7 క్యారెక్టర్స్ ఇచ్చా. ఓకే, అప్పుడు చూడండి ఎలా డిఫైన్ సరే. స్మైలీగా ఓకే 7 క్యారెక్టర్స్ ఎస్ఎస్ స్ప్లిట్ అయింది, కానీ నాగార్జున చూసారా పోయింది. ఓకే, అలా హరీష్ చూసారా పోయింది. సో అలా పోతుంది అనమాట. సో అన్నిసార్లు స్ప్లిట్ బై నెంబర్ అనేది వర్క్ అవ్వదు, స్పెషల్ కేసెస్ లో వర్క్ అవుతుంది. సో ఆ కేసెస్ ఏంటివి, డెలిమీటర్ ఎక్కడ వాడాలి, నెంబర్ ఎక్కడ వాడాలి అనేది మనకి తెలిసి ఉండాలి. అకరెన్స్ అంటే మీరు నేను 2 and 3 అని పెట్టి అనుకోండి, ప్రతి 3 క్యారెక్టర్ తర్వాత స్ప్లిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూసారా ఎన్నిసార్లు స్ప్లిట్ అయిందో, 1 to 5 టైమ్స్ స్ప్లిట్ అయింది అలా. అంటే 3 క్యారెక్టర్స్ ఒకసారి స్ప్లిట్ అవుతుంటుంది. ఓకే, అండ్ స్ప్లిట్ బై పొజిషన్ కూడా అంతే. నెంబర్ స్ప్లిట్ బై నెంబర్ అంటే నెంబరింగ్ ఇస్తాం, పొజిషన్ అంటే ఇక్కడ 0నా 2నా 5 అని ఇస్తాం. సేమ్ అది ఇది ఆల్మోస్ట్ సేమ్, కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే we can give 2 or 3 at the same time. I mean I can say 7 ఇస్తున్నాను. ఓకే, ఓకే అది కూడా చెప్తుంది 2, 2 అన్ని నెంబర్స్ లేవంట. ఓకే, 7 అని ఇచ్చాను. సో స్ప్లిట్టింగ్ అనేది 7 క్యారెక్టర్స్ తర్వాత అయిపోయింది. ఓకే, సో దిస్ ఇస్ ద వన్ టైప్ by position. This is by position. Okay, and దీన్ని మనం అండ్ ఇక్కడ దిస్ లోయర్ కేస్ టు అప్పర్ కేస్, లోయర్ కేస్ ఉంటే వాటిని అప్పర్ కేస్ చేంజ్ చేసుకోవడం. ఓకే, అలా నేమ్ 1 నేమ్ 2 అన్నమాట. దిస్ ఇస్ ద వరస్ట్. ఓకే, బై నాన్ డిజిట్స్, బై డిజిట్స్. ఓకే, ఇవి ఓకే ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ డూ. అండ్ లోయర్ కేస్ టు అప్పర్ కేస్ కి నేను ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. దిస్ ఇస్ నాట్ అ రైట్ వే, బికాజ్ ఇందులో లోయర్ అండ్ అప్పర్ రెండు ఉన్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ నుంచి క్యాపిటల్ నుంచి స్మాల్ కి మార్చుకోవాలనుకుంటే స్ప్లిట్ వాల్యూస్ ఇన్ ద సెలెక్టెడ్ కాలమ్ బేస్డ్ ఆన్ ద ట్రాన్సిట్ ఫ్రమ్ ద లోయర్ కేస్ లెటర్స్ టు ద అప్పర్ కేస్ లెటర్స్. ఓకే, స్ప్లిట్ చేసేటప్పుడు లోయర్ కేస్ నుంచి అప్పర్ కేస్ కి తీసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం అన్నమాట. By lower case to upper case. Okay, this side in the alternate. Lower case to upper case. Strictly aim out. Okay, and digit to non-digit and non-digit digits and split చేసిన తర్వాత నెక్స్ట్ రావాల్సినవి ఇవి. ఓకే, సో ఈ 3 అనేవి ఇంపార్టెంట్, మెయిన్ డెలిమీటర్ అనేవి. ఓకేనా, సో ఈ లాస్ట్ 4 అనేవి కన్వర్షన్ కి వాడదాం. కన్వర్షన్ అంటే లోయర్ కేస్ అంటే స్ప్లిట్ చేసిన తర్వాత ఏ కన్వర్షన్ కి వాడదాం. ఓకే, సో ఓకే ఇగ్నోర్ దట్.
అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి యా we have a few more minutes of time, then we can go for replace value. Okay, for example, by mistake నేను fee అనేది రాంగ్ గా ఎంటర్ చేశాను. ఓకే, రాంగ్ గా ఎంటర్ చేశాను ఏంటి అంటే హరి ఫీజు వచ్చేసి 7,000, నేను 7,500 ఎంటర్ చేశాను. సో ఐ రీప్లేస్ దిస్ 7,500 వాల్యూ టు ఫైండ్ అంటే 7,500 రీప్లేస్ మనం ఎక్సెల్ లో చూస్తాం కదా, సేమ్ అదే ఇక్కడ కూడా. ఓకే, 7,000 ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తుంది, దాన్ని రీప్లేస్ చేస్తుంది. 7,500 చేస్తారా 7,000 అయింది. సో అలా నీకు ఎన్ని నెంబర్ ఆఫ్, ఇది ఒకటే ఒక వాల్యూనే ఉంది కాబట్టి ఇక్కడ ఒక వాల్యూనే చేసింది. మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ని మనం రీప్లేస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే order ID is సో మనకు ఉన్న ఒకటే వాల్యూ యునైటెడ్ స్టేట్స్ కదా, ఈ యునైటెడ్ స్టేట్స్ బదులు దీన్ని యుఎస్ అని పెడదాం. ఓకే, సో ఇక్కడ మన రీప్లేస్ వాల్యూ. ఓకే, I'll say United States. And I'll replace it to US. Okay, we'll click on OK. Okay, all United States will replace as US. So this is the replace value, and we have one more option here. Replace value అంటే ఇక్కడ ఒకటే ఆప్షన్ వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మ్యాచ్ ఎంటైర్ సెల్ కంటెంట్. ఓకే, రీప్లేస్ యూజింగ్ ద స్పెషల్ క్యారెక్టర్స్ అంటే స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేసి కూడా రీప్లేస్ చేయొచ్చు, అండ్ ఎంటైర్ సెల్ కి కూడా రీప్లేస్ చేయొచ్చు. ఓకే, వీ హ్యావ్ టూ ఆప్షన్స్ హియర్. అండ్ మనకి వన్ మోర్ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ, రీప్లేస్ ఎర్రర్స్. ఓకే, సో అదే రీప్లేస్ ఆప్షన్ మనం ఇక్కడ కూడా చూడొచ్చు. ఓకే, రీప్లేస్ వాల్యూ అండ్ రీప్లేస్ ఎర్రర్. ఓకే, రీప్లేస్ అండ్ అదే ఆప్షన్ మనం ఇక్కడ కూడా చూడొచ్చు, రీప్లేస్ వాల్యూ అండ్ రీప్లేస్ ఎర్రర్. ఓకే, రీప్లేస్ ఎర్రర్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఎంటర్ డేటాలో మళ్ళీ ఒకటి ఎంటర్ చేస్తా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బై మిస్టేక్ లో ఇక్కడ ఐడి ఇచ్చా, అంటే మాన్యువల్ ఎంట్రీ కదా, మాన్యువల్ ఎంట్రీలో నేను ఇక్కడ 5 ఇచ్చా, ఇక్కడ స్మైలికా ఇచ్చా, నేమ్ ఇచ్చా, నేమ్ వేద్దాం సాయిద్దాం, అండ్ ఫీ వుడ్ బి ఏదో ఎంటర్ చేశాను, లేదా బ్లాంక్ వదిలేసాను అంటే బై మిస్టేక్ లో లాస్ట్ లో. మాన్యువల్ ఎంట్రీ ఇది. ఓకే, సో SID is a number. ఓకే, అక్కడ రాదు ఇక్కడ. సో చూసారా ఇది ఎర్రర్, ఎందుకంటే ఇదేంటి నెంబర్, బట్ ఇక్కడ మనం ఏం ఎంటర్ చేసాం, స్ట్రింగ్ ఎంటర్ చేసాం. సో దిస్ ఇస్ ఎర్రర్ కదా. సో ఎర్రర్ ని మనం ఎట్లా రీప్లేస్ చేయాలి, రీప్లేస్ అంటే చాలా ఎర్రర్స్ వచ్చాయి అనుకోండి ఇలా, సో వాటిని మనం రీప్లేస్ చేసుకోవచ్చు. హౌ కెన్ వి రీప్లేస్ దిస్? రీప్లేస్ ఎర్రర్. ఓకే, లేదా రీప్లేస్ ఎర్రర్ ఇక్కడ కూడా ఉంది చూపించా కదా. సో యూ కెన్ డూ ఇన్ బోత్ వేస్. రీప్లేస్ ఎర్రర్, ఎర్రర్ వాల్యూ ఎక్కడైనా వచ్చింది అనుకోండి. ఓకే, ఎర్రర్ వాల్యూ ఎక్కడైనా వస్తే లీవ్ ఇట్ యాజ్ అ బ్లాంక్ ఆర్ 0. ఓకే, or you can say it as a null or NA, ఎట్లా అయినా ఇవ్వచ్చు. NA. సో మళ్ళీ స్ట్రింగ్ అవుతుందంట అది, అంటే క్యారెక్టర్ సపోర్ట్ చేయట్లేదు. సో ఐ కెన్ సే 0 ఐడి ఎవరికి ఇవ్వం కదా, దాని తర్వాత మనం ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ కూడా రావాలి, ఇక్కడ ఇది రాలేదు. ఓకే, సో అలా. ఫర్ ఆల్సో యూ కెన్ గివ్ ఏ నల్ వాల్యూ. నల్ అంటే ఏంటంటే ఏమీ లేదని అర్థం. రీప్లేస్ లో నల్ వాల్యూ ఇద్దాము. స్పేస్ కూడా తీసుకోవట్లేదు, ఐ మీన్ క్యారెక్టర్ నెంబర్ కాబట్టి నెంబర్ ఇస్తేనే తీసుకుంటుంది.
Okay, 0 is 5. Then we can filter out this 0 later. Okay, so ఇలా ఇస్తాము. ఓకేనా, ఇన్ కేస్ ఇక్కడ కానీ నల్ ఏదైనా వచ్చింది అనుకోండి, విల్ గివ్ అ బ్లాంక్ వాల్యూ ఇస్తాం. టెక్స్ట్ లో ఏదైనా నల్ వస్తాయి. ఓకే, అలా. సో దీస్ ఆర్ ద బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్, స్ప్లిట్ అండ్ ఇవి. ఓకే, ట్రాన్స్ఫార్మర్, స్ప్లిట్, రీప్లేస్ వాల్యూ. Yeah, that's for the day. Practice these things. మనం ఇప్పటివరకు చూసినవి రీనేమ్ ఎలా చేస్తాము, అండ్ స్ప్లిట్ ఎలా చేసాము, అండ్ రీప్లేస్ వాల్యూ ఎలా చేసాము, సార్ట్ ఎలా చేసాము. ఓకే, దీస్ థింగ్స్ practice these things and we'll see rest of the things tomorrow. Okay, that's it for the day, guys. We'll review the task and then we'll close session. Okay, I'll turn off the recording. Any questions? మహేష్ ఒక్కసారి పొజిషన్ చెప్పవా నాకు? Okay. పెట్టుకోవాలి. Yeah, so by position క్లిక్ చేసినప్పుడు మీకు ఏ పొజిషన్ లో ఇవ్వాలి ఆ నెంబర్ అనేది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 6 క్యారెక్టర్స్ తర్వాత ఇవ్వాలి. పొజిషన్ ఇన్ ద సెన్స్ ఇదే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఏ పొజిషన్ లో రావాలి. ఓకే, ఏ పొజిషన్ లో స్ప్లిట్ అవ్వాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, 0 to 5 అలా. ఓకే, ఐ కెన్ సే 7 ఎందుకంటే స్మైల్ కాక 7 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, అందుకని. దెన్ ఐ కెన్ 7 క్యారెక్టర్స్ లేవు అని చెప్తుంది ఇక్కడ. ఓకే, 7. ఓకే, మీరు తెప్పిస్తాను నేను. సో ఇప్పుడు చూసారా మీరు, ఇది బిఫోర్ స్ప్లిట్. సో 2 కాలమ్స్ స్ప్లిట్ చేయకుండా జస్ట్ 7 క్యారెక్టర్స్ ని డిలీట్ చేస్తుందా పొజిషన్ అంటే? పర్టికులర్ పొజిషన్ లో ఉన్న కాలం వరకు స్ప్లిట్ చేస్తుంది. ఓకే, మీరు ఏ పొజిషన్ లో ఉన్న కాలమ్స్ వరకు మీరు తీసేసారో ఆ పొజిషన్ లో ఉన్న కాలం వరకు మీకు స్ప్లిట్ చేస్తుంది అనమాట. స్ప్లిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ ఉంది, మీకు నేమ్ అవసరం లేదు, సర్ నేమ్ ఒకటే కావాలి. సో దెన్ వీ కెన్ స్ప్లిట్ బై దట్ పొజిషన్. ఓకే, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఐ గివ్ split by position and then give 2. ఓకే, ఫస్ట్ 2 వరకు తీసేసి మిగతావి చూపిస్తుంది. ఓకే, ఓకే మహేష్. split column by position. Okay, so ఇది ఎక్స్ట్రాక్ట్ కూడా ఆప్షన్ ఉంటుంది, విల్ సీ దట్ టుమారో. ఇలా స్ప్లిట్ లాగానే మనం ఎక్స్ట్రాక్ట్ కూడా చేయొచ్చు. సో ఇవన్నీ మనం రైట్ టుమారో సిమిలర్ గా అనిపిస్తాయి, కానీ మనం యూజ్ చేసేటప్పుడు రియల్ టైమ్ లోకి యూజ్ చేసేటప్పుడు కొన్ని వాడతాం. ఓకే, ఐ మీన్ సపరేట్ కండిషన్, సపరేట్ కేసెస్ కి సపరేట్ కండిషన్స్ వాడతాం. ఓకే, అది రియల్ టైమ్ లో మనం చేసే వర్క్ బట్టి మనకు తెలుస్తుంది ఏది వాడాలి అని. ఓకే, మీకు ఈ ఆప్షన్స్ తెలుసుంటే మీకు కేసు రాగానే మీకు ఇలా తెలిసిపోతుంది. ఓకే, ఓకే.